హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా ఫుడ్ అండ్ వ్లాగ్స్. టేస్టీ హెల్దీ స్కిన్ గ్లోయింగ్ లడ్డు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. చాలా టేస్టీగా ఉందండి, జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంది. ఈ లడ్డూలు ఎలా చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళదామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఆయిల్ ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేలాగా ఇది కాలాలి. నేను నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యిలో మనం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. నెయ్యి కాగిందండి. జీడిపప్పు కిస్మిస్ వేసి నేను దూరగా వేయిస్తున్నాను. ఇవి వేగిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. ఎక్కువసేపు ఉంచినా మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లో తీసుకుంటాను. మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు దీనిలో నేను బీట్రూట్ తురిమి ఉంచానండి, బీట్రూట్ అది వేసేస్తున్నాను. కొలతలుగా అయితే ఏం చేయట్లేదండి, నేను మామూలుగా సుమారుగా వేసేస్తున్నాను. క్వాంటిటీ వేయట్లేదు, మామూలుగా వేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోతుందండి. ఇలా వేయించుకోవడానికి ఒక 6-7 నిమిషాలు పడుతుందండి. ఇది ఫ్రై అయ్యిందండి బాగా. దీనిలో నేను తగినంత పంచదార వేస్తున్నాను. మామూలుగా సుమారుగా వేస్తున్నానండి పంచదార కూడా. ఇది కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. పంచదార అంతా కలవాలండి, దగ్గరకు రావాలి. ఈ బీట్రూట్ లడ్డు చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలకి పెద్దవాళ్ళు చేసుకున్న లెక్కనైతే మీరు బెల్లం వేసుకోవాలి. చిన్నపిల్లలకైతే షుగర్ యాడ్ చేయండి, పెద్దవాళ్ళకైతే బెల్లం యాడ్ చేయండి. కలర్ రావాలి, స్కిన్ గ్లోయింగ్గా ఉండాలనుకునే వాళ్ళు బీట్రూట్ ఎక్కువ వాడాలండి. ఎలానే అక్కర్లేదు, పచ్చడైనా తినొచ్చు, ఫ్రై అయినా తినొచ్చు. పిల్లలు ఫ్రై తినరు కదండి, కొంచెం పచ్చడి కారంగా ఉంటుంది. పచ్చడి తింటారు, ఇలా హల్వాగా ఉండలుగా తింటారు. దగ్గరకు వచ్చేసిందండి పాకం, చూసారా మళ్ళీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నది కలుపుకుందామండి.
ఒక్కొక్క నిమిషం దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కకు తీసుకుందాం. కొంచెం చల్లారాలి. పక్కన పెట్టుకున్నామండి. చేతితో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి చేతికి. కొంచెం వేడిగా ఉండగానే మనం ఇలా ఉండలు బాల్స్లా చేసుకుంటే వస్తుందండి దగ్గరికి. ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా లడ్డూలా చేసుకోవాలండి. టేస్టీ హెల్తీ బీట్రూట్ లడ్డూలు రెడీ అయ్యాయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది. ఈ లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్.